హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 40 చూసే ముందు పార్ట్ 39 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ నైన్ వైపు చూసి, అయితే ఈ గిల్టీ ఫీలింగ్ క్లియర్ చేద్దాం, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందామా అని అడిగాడు. నైన విసుగ్గా వేద్ వైపు చూసి, ఐ డోంట్ లైక్ మ్యారేజెస్, నాకు పెళ్ళి అన్నా పిల్లలన్నా ఇలాంటి రిలేషన్ అన్నా అస్సలు ఇష్టం లేదు, ప్లీజ్ ఇంకొకసారి నా దగ్గర అటువంటి విషయాలు తీసుకురావద్దు అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఆ మాటతో వేద్ ఆశ్చర్యంగా నయన వైపు చూస్తే, నైనా ఎందుకు అలా చూస్తున్నావు? నేను చెప్పిన దానిలో తప్పేముంది? మన ఇద్దరం ఇప్పుడు పర్సనల్గా ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇద్దరికి లవ్ లేదు, ఎఫెక్షన్ లేదు, ఒకరి మీద ఒకరికి హక్కు లేదు, విడిపోతామనే భయం లేదు, ఒకరి పట్ల ఒకరికి బాధ్యత లేదు. ఎప్పుడైతే ఇదే మనుషుల మధ్య రిలేషన్ అనేది బిల్డ్ అవుతుందో అవన్నీ వచ్చి చేరితే ఆటోమేటిక్గా ఒక హ్యూమన్ కంప్లీట్గా తన ఇండిపెండెన్స్ని కోల్పోయి ఫ్రీడమ్ని కోల్పోతారు. నాకు అలా కంప్లీట్గా నా ఫ్రీడమ్ నేను కొలాప్స్ చేసుకొని లైఫ్ లాంగ్ ఒకరి కింద బ్రతకడం ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే వీ విల్ కంటిన్యూ అవర్ రిలేషన్, అది కూడా ఇద్దరికి మ్యూచువల్గా ఇష్టం ఉంటేనే. ఇఫ్ నాట్, జస్ట్ క్విట్ ఇట్ హియర్. అంతేకాని అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చాయిస్ ఈజ్ యువర్స్, ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆల్సో యువర్స్. ఎందుకంటే నాకు నీతో రిలేషన్లో ఉండడం ఇష్టమే. థింక్ వన్స్ అగైన్ అబౌట్ మై ప్రపోజల్. ఐఎమ్ లీవింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ యువర్ కార్. యూ కమ్ బై క్యాబ్ అని వేద్ కార్ తీసుకొని వెళ్ళిపోయింది. వేద్ మైండ్ మాత్రం నైన చెప్పిన మాటల దగ్గరే ఫ్రీజ్ అయిపోవడంతో నైనని తన దారికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కాక బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటే కూర్చున్న లాభం లేదని లేచి షవర్ బాత్కి వెళ్ళాడు. నవ్య అతని నుంచి దూరంగా జరిగి పక్కన నిలబడి వర్షాన్ని చూస్తూ ఉంటే వణుకుతున్న నవ్యని చూసి శర్వ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకున్నాడు. నవ్య బెదురు కళ్ళతో శర్వను చూస్తోంది. శర్వ కళ్ళు మాత్రం అదురుతున్న నవ్య పెదవుల మీద నిలిచిపోతే తన బొటని వేలితో నవ్య పెదవులను స్మూత్గా టచ్ చేసి వదిలాడు. ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకోవడంతో శర్వ నవ్య చెవిలో రిలాక్స్, ఇట్స్ మీ అని మ్యాన్లీ వాయిస్లో చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా చెప్పాడు. అతని మాటలకు ముడుచుకున్న నవ్య కనుబొమ్మలు కొద్దిగా వదులైనా కళ్ళు మాత్రం తెరవకపోతూ ఉంటే తన బుగ్గకి అతని పెదాలను తాకించాడు. ఆ స్పర్శకు నవ్య తన ఓవర్ కోట్ని 2 పిడికిట్లో గట్టిగా పట్టుకుంటే శర్వ ఆ చేతిని వదిలించి తన చేతిలో ఇంటర్లాక్ చేస్తూ ఇంకొక చేత్తో నవ్య ఫేస్ తన వైపుకి తిప్పుకొని స్మూత్గా నవ్య లిప్స్ మీద తన లిప్స్ని ఉంచి 1 నిమిషం పాటు లైట్గా కిస్ చేశాడు. నవ్యకి ఊపిరి భారం అయిపోతూ ఉంటే శర్వ తన కింద పెదవిని అతని 2 పెదవుల మధ్య బంధించి 2 నిమిషాల పాటు ఊపిరాడకుండా కిస్ చేసి వెనక్కి జరిగి కళ్ళు మూసుకున్న నవ్య ఫేస్ మీద లైట్గా ఎయిర్ బ్లో చేసి, ఇది వెదర్ వల్లో లేక అట్రాక్షన్ వల్లో లేదా లస్టీ ఫీలింగ్స్ వల్ల పెట్టిన కిస్ కాదు, మనస్ఫూర్తిగా నిన్ను నా భార్య అనే హక్కుతో పెట్టింది. ఇష్టమైతే ఓకే, ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు టచ్ చేయను అని అనడంతో నవ్య అలా బొమ్మలా బిగుసుకుపోయి ఉంటే ఒకవేళ ఎక్కడ ఇష్టం లేదని అనుకుంటాడో అని కంగారు పడిపోతూ శర్వ వైపు చూసి వెంటనే చిన్న పెక్కిచ్చి వెంటనే తలదించేసుకుంది. శర్వ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి మళ్ళీ నవ్య పెదాలు అందుకోవడంతో ఈసారి 5 నిమిషాల తర్వాత దూరంగా వినపడిన హారన్కి ఇద్దరు దూరం జరిగితే నవ్య శర్వని ఫేస్ చేయలేక సిగ్గుపడుతూ తలదించుకుంటే శర్వ కంప్లీట్గా నవ్యని తన వైఫ్గా యాక్సెప్ట్ చేసి ఫిజికల్గా మూవ్ అవ్వడానికి నవ్యకి కొంచెం టైం ఇవ్వాలని వర్షం వెలవడంతో కమ్ అని నవ్యకు చేయి అందించగానే నవ్య అతని చేతిలో చేతులు కలిపింది. అలా ఇద్దరూ కలిసి చేతిలో చేయి వేసుకుని మౌనం మధ్యనే ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ తమ విల్లాకి చేరుకున్నారు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఏ మాటలు లేకపోయినా మనసులు మాత్రం ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. ఇంద్రని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి బ్యాగ్కి వెళ్ళిపోదాం అనుకునేసరికి వెళ్ళిన ప్రియకి ఇంటి దగ్గర కనీసం వాచ్మెన్ కూడా కనిపించకపోవడంతో
ఇప్పుడు ఇంద్రని పైకి మోసుకు వెళ్ళాలో తెలియక దేవుడా అనుకొని లైట్గా స్పృహ తెప్పించడానికి ట్రై చేసి మొహం మీద వాటర్ పోసింది. ఇంద్ర మత్తుగా కళ్ళు తెరిచి చూస్తూ ఐఎమ్ స్లీపీ బేబీ అని అనడంతో బలవంతంగా ఇంద్ర చేతిని తన షోల్డర్ మీద వేసుకొని నేరుగా అతని బెడ్రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ బెడ్ మీద వదిలేసి తను అంత వెయిట్ ఉన్న బాడీని మోసుకురావడంతో అలసిపోయి తను కూడా పక్కన కొంచెం ప్లేస్ చూసుకొని మంచం మీద పడిపోయి ఆయాసం తీర్చుకొని వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి విషయం చెప్తున్నప్పుడు ఇంద్ర మత్తులోనే పక్కన ఉన్న ప్రియ మీద చెయ్యి కాలు వేశాడు. దెబ్బకి ప్రియ గొంతు మ్యూట్ అయిపోతే బలవంతంగా ఇంద్రను పక్క జరపడానికి ట్రై చేసింది. తన వల్ల కాకపోతే డాడీ కాల్ యూ లేటర్ అని ఫోన్ పక్కన పెట్టేసి ఇంద్రని పక్కకు జరపడానికి ట్రై చేస్తే కంప్లీట్గా తన మీదకు చేరిపోయిన ఇంద్ర మనం లవ్ కన్ఫెస్ చేసుకున్నాం, ఇప్పుడు కిస్ చేసుకోవాలి అని ప్రియ పెదవుల్ని అందుకుంటే ప్రియ ఇది కరెక్ట్ టైం కాదు, మిస్టేక్ జరిగితే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతావు, అర్థం చేసుకో అని అంటున్నంతలోపే ప్రియని కిస్ చేయడం స్టార్ట్ చేస్తే అతని చేతులు దిశలు మారుతూ ప్రియలో కూడా చలనాన్ని తెప్పించడంతో 10 నిమిషాల పాటు రెసిస్ట్ చేసిన ప్రియ 11వ నిమిషంలో కంప్లీట్గా ఇంద్రకు సరెండర్ అయిపోయి అతని తలను తన గుండెకు వదుముకుంది. కొత్తగా తెలిసిన రుచి మరో కొత్త లోకాలకు దారి చూపిస్తూ ఉంటే అనుభవం అవసరం లేని పాఠాలు నేర్చుకుంటూ ఆ రాత్రి నిద్రను మరిచారు ఆ ఇద్దరు. వేద్ మైండ్ మాత్రం నాయన పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, కానీ కావాలంటే రిలేషన్లో ఉండిపోదాం అని చెప్పిన మాటల దగ్గరే ఫ్రీజ్ అయిపోవడంతో నయనని తన దారికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కాక బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటే కూర్చున్న లాభం లేదని లేచి షవర్ బాత్కి వెళ్ళాడు. అరగంట జలకాలాడిన తర్వాత బయటకు వచ్చి రెడీ అయిన వేద్కి తన కారు నయన వేసుకుని వెళ్ళిపోవడం గుర్తొచ్చి నవ్వుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా సెట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇవాళ నయనని షూట్ కోసం ఇండియాకి తీసుకువెళ్తున్నామని ఆమె ముందు రివీల్ చేసే ప్రోగ్రాం కాబట్టి. అది విన్న తర్వాత తను ఎంత రచ్చ చేస్తుందో అందరికీ ఒక ఐడియా ఉండడంతో అందరూ ఒక దగ్గరే ఉండి తనని ఎలా అయినా ఒప్పించాలని మూకుమ్మడిగా ప్లాన్ చేసుకున్నారు. పొద్దునే నిద్ర లేచిన నవ్య రాత్రి శర్వ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ వెళ్ళి హెడ్ బాత్ చేసి ఇంట్లో దీపం పెట్టి చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తన నుదుటి మీద ఇంకా మంగళసూత్రానికి బొట్టు పెట్టుకొని పూజ గదిలో దీపం పెట్టి నేరుగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకొని అడుగు వేసుకుంటూ శర్వ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే లైట్గా మెలకువ వచ్చిన శర్వ కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టే యాక్ట్ చేస్తూ అలా రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడే అడుగు పెడుతున్న నవ్య కాలికి ఉన్న గజ్జుల చప్పుడు తన నడకతో పాటు శ్రావ్యంగా వినిపిస్తోంది. ఆ శబ్దం వినగానే శర్వ పెదవుల మీద చిరునవ్వు. మొదటిసారి నవ్య అతని పర్మిషన్ లేకుండా అతని రూమ్లోకి స్వతంత్రంగా అడుగు పెట్టడంతో అతని మనసు ఒకసారి చిన్నపాటి కేరింత కొట్టింది. నవ్య ఏం చేస్తుందో చూద్దామని కళ్ళు అలాగే మూసి పడుకున్నట్టు నటిస్తూ ఉంటే నవ్య వచ్చి ఆ కాఫీ టీపై మీద పెట్టి షర్ట్లెస్గా ఉన్న శర్వని చూసి గుట్టుకలు మింగుతూ శర్వా శర్వా లేవండి అని దూరం నుండి 2 సార్లు పిలిచింది. అయినా శర్వలో ఎటువంటి చలనం లేకపోతే నవ్య శర్వ భుజం మీద చేయి వేసి 2 సార్లు తట్టింది. 3వసారి ఇంకోసారి తట్టేలోపు శర్వ తన చేయి పట్టుకొని నిద్దట్లో ఉన్నట్టు నవ్యని తన మీదకి లాగేశాడు. నవ్య మంచం మీద పడిపోతే నవ్య మీదకి చేరి అలాగే పడుకున్నాడు. అప్పుడే తల స్నానం చేసి వచ్చిందేమో. మొహానికి ఆ తడికూరలు తగులుతూ ఉంటే తన బాడీ నుండి పసుపు గంధం మిక్స్ చేసిన ఒక రకమైన శాండల్వుడ్ స్మెల్ అతని ముక్కుకి తాకి అతని బాడీలో హీట్ని పెంచేస్తూ ఉంటే అతని పెదవులు అప్రయత్నంగా నవ్య మెడని తాకాయి. అతని చేతిలో ఓపెన్గా ఉన్న నవ్య నడుం మీద దారులు గీస్తూ ఉంటే నవ్య ఒక్కసారిగా ఆ స్పర్శకు గట్టిగా కళ్ళు మూసుకొని తన 2 గుప్పెట్లలో బెడ్షీట్ని బంధించి పట్టుకుంది. మగతగా కళ్ళు తెరిచిన ఇంద్రకు పక్కనే జుట్టు విరబోసుకొని పడుకున్న ప్రియని చూడగానే దడుచుకొని దెయ్యం అని గట్టిగా అరిచాడు. దెబ్బకి ప్రియ లేచి కూర్చొని తన జుట్టు వెనక్కి వేసి దెయ్యమా ఎక్కడా అని మత్తుగా ఇంద్రని అడుగుతూ ఉంటే ఇంద్ర కళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు ఎరగని అందమైన పాలరాతి బొమ్మని అందులో మలిచేసే
శిఖరాలని లోతులని తలుచుకుంటూ కళ్ళు తేలేసి మరీ టాప్లెస్గా ఉన్న ప్రియని చూసి అతని చూపుని అక్కడే ఆపేశాడు. ప్రియ విసుగ్గా దెయ్యమా ఎక్కడా అని ఇంద్రని ఇంకొకసారి అడగడంతో అతని నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి అతని చూపు ఎక్కడుందో గమనించి వెంటనే తన ఒంటిని బెడ్షీట్తో కప్పేసుకొని, ఇడియట్, మరీ కళ్ళు అలా తెరిచి చూస్తావా అని పక్కనే ఉన్న పిల్లో తీసుకొని కొడుతూ ఉంటే ఇంద్రమొహం ఎర్రగా పెట్టుకొని చూపిస్తే చూడక ఏం చేస్తారు అని నోట్లో గొడుక్కుంటూ జరిగిన మ్యాటర్ అర్థమై మొహానికి బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తూ ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రియా అతను ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక వింతగా ఇంద్రని చూసి వాట్ హ్యాపెన్ అని అంటే, ఇంద్ర, ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన నా కన్యత్వాన్ని లాగేసుకున్నావు కదా అని భారీ సినిమా డైలాగ్ వేస్తే ప్రియ తల పట్టుకొని క్యూటీ పిచ్చి నీకు కూడా కొంచెం అంటినట్టుంది కదా అని అడిగింది. ఆ మాట వినడమే ఇంద్ర మొహం మార్చుకొని, నన్ను నా డార్లింగ్ని అంటే నీ కళ్ళు పేలిపోతాయి, నీ మొహం కుళ్ళిపోతుంది అని తిడితే ప్రియ కోపంగా, అవును క్యూటీనే నీ డార్లింగ్లే అని తన టాప్ తీసుకొని వేసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతే ఇంద్ర ఏంటి ఇప్పుడు ఇది అలిగిందా అని ఆలోచిస్తూ ప్రియ వెనకే వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. ప్రియ అప్పటిదాకా ఏడిపిద్దామని అలిగినట్టు ముఖం పెట్టింది కాస్త ఇంద్ర లోపలికి రావడంతో షాక్గా కళ్ళు పెద్దవి చేసి, నువ్వేంటి లోపలికి వస్తున్నావు, వెళ్ళు బయటికి ఇంద్ర అని గట్టిగా అరిచింది. ఇంద్ర గోముగా, అంటే ఒక్కసారి వర్జినిటీ పోగొట్టుకోకూడదు, కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చి మన పెళ్ళి టైంకి అలవాటు అవుతుంది, అందుకే నువ్వు ఒక్క 10 నిమిషాల పాటు సైలెంట్గా ఉన్నావనుకో. ఉంటే ఉంటే అని ఇంద్ర హస్కీగా అంటూ ప్రియని వాల్కి లాక్ చేశాడు. ఆలస్యం అమృతం విషయం అన్నట్టు పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత ఆలస్యంగా కాపురాన్ని స్టార్ట్ చేద్దామనుకున్న శర్వ స్టార్ట్ చేయడమే బ్రేక్ పడేలాగా శర్వ అని వాళ్ళు ఉంటున్న విల్ల దద్దరిల్లిపోయే అంత గట్టిగా అరుపు వినపడడంతో శర్వ దెబ్బకి తన మీద ఉన్న నవ్యని పక్కకు తోసి గబగబా సర్దుకొని కిందకి వచ్చి చూసేసరికి కోపంతో ఊగిపోతున్న నయన కనిపించింది. నయన పాప రెస్పెక్ట్ని గంగలో, లండన్లో గంగ లేదు కదా, లండన్లో ఏదో ఒక నదిలో తొక్కి అంత గట్టిగా శర్వ అని ఎందుకు అరిచిందని ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ మన శర్వబాబు నయనకి కొన్నేళ్ల పాటు ట్యూటర్గా వర్క్ చేశాడు కదా యాక్టింగ్ స్కూల్లో. ఆ టైంలో నయన శర్వతో కొంచెం క్లోజ్గా ఉండేదన్నమాట. ఆ టైంలో నువ్వు ఏమైనా అంకుల్వా, నిన్ను సార్ అని రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏం అవసరం లేదు, జస్ట్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి తర్వాత ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసి శర్వని అరే ఒరే అనే పదాలు తప్ప ఆల్మోస్ట్ అలాగే ట్రీట్ చేసింది. శర్వా, ఓయ్ శర్వా అని కూడా పిలిచేది. శర్వ ద్వారా మళ్ళీ నవ్య నైనా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో అంతకుముందు ఎలా ఉండేవాళ్ళో అలాగే వాళ్ళిద్దరి ఫెవికాల్ బంధం కూడా గట్టిపడింది. శర్వ కంగారుగా కిందకి వచ్చి, ఏమైంది క్యూటీ, ఎందుకలా కోపంగా ఉన్నావు అని అడగడంతో నైనా తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ శర్వ ముందున్న టీపాయ్ మీద పడేసి వాట్ ఈస్ దిస్ అని అంది. ఏంటివి అని శర్వ చేతిలోకి తీసుకుంటే, ఇప్పుడు నేను యాక్ట్ చేసే ఫిల్మ్ షూటింగ్ కోసం ఇండియా వెళ్ళాలా అని గట్టిగా అరిచేసరికి శర్వ దడుచుకొని వీపు మీద చరుచుకుంటూ, మరీ అంత గట్టిగా మాట్లాడకు, వెళ్ళాలా అంటే ఇక్కడ రాసిన దాని ప్రకారం వెళ్ళాలనే, నీకు ఇలా చెప్పకుండా మోసం చేయడం కరెక్ట్ కాదు క్యూటీ, కావాలంటే మనం వాళ్ళ మీద కేసు వేద్దాం, టెన్షన్ తీసుకోకు అని అంటే, అయితే ఫస్ట్ కేసు నీ మీదే పెడతాను అని బాంబు పేల్చింది నైనా. నా మీద అని పిచ్చ షాక్తో శర్వ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చూసేసరికి ఆ సినిమా మొత్తం ప్రొడక్షన్ శర్వ వాళ్ళ కంపెనీదే కావటం ఒక హైలైట్ అయితే, అందులో అతనికి తెలియకుండానే శర్వ సినిమా షూటింగ్ ఇండియాలో ఉండాలని చెప్పి పాయింట్ అవుట్ చేయడం ఇంకొక షాక్. ఇవన్నీ నేనెప్పుడు రాశాను అని బ్లాంక్ ఫేస్తో నయన వైపు చూస్తూ ఉంటే నయన అమ్మోరులా కుర్చీలో కూర్చొని ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటే పక్కనే కూర్చున్న నవ్య ఆ అమ్మోరుని శాంతింప చేయడానికి సాంబ్రాణి పొగలాగా ఇక్కడ నయనకు స్వీట్గా మాటలు చెప్తూ కూల్ చేస్తూ ఉన్నా తన వల్ల కాకపోవడంతో తప్పంతా ఇంద్ర మీద నెట్టేసి సైలెంట్గా పుల్లపెట్టి వదిలేసింది. అప్పటి వరకు ఈ విషయం ఇంద్రకు తెలియదు అనుకున్న క్యూటీ ఈ విషయం
ఇంద్రకి కూడా తెలుసని తెలియజేయడమే. విత్ ఇన్ సెకండ్స్లో అక్కడి నుండి బయటకు వెళుతూ ఉంటే ఆ వెనకే సర్వ షార్ట్లో ఉన్నానని మర్చిపోయి క్యూటీ డ్రైవ్ చేస్తున్న కార్ ఎక్కేస్తే నవ్య కూడా ఎక్కి ఒక స్మైల్ ఇచ్చి నేను వస్తా అని అంది. క్యూటీ కోపంగా డ్రైవ్ చేస్తూ కార్ నేరుగా ఇంద్ర వాళ్ళ ఇంటి ముందాపి పార్క్ చేయమని కీస్ సర్వ మీదకి విసిరేసి లోపలికి వెళ్ళి బేబీ అని గట్టిగా అరిచింది. అప్పుడే ఇంద్రప్రియ వాష్రూమ్ లోపలికి వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ట్రై చేద్దాం అని అంటూ గోడకి లాక్ చేసి ప్రియ నుంచి లిప్ కిస్ లాగిస్తున్నవాడు కాస్త ఆ అరుపుకు అదిరిపడి దెబ్బకి దూరం జరిగితే ప్రియ ఎందుకు జరిగావు అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. ఇంద్ర భ్రమ ఏం లేదు, నా భ్రమ, క్యూటీ ఇక్కడెక్కడో ఉండి నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని ఇంకొకసారి ముద్దు పెట్టుకోకపోతే ఈసారి హాల్లో భళ్ళుమన్న శబ్దంతో పాటు బేబీ అని అరుపు కూడా రావడంతో ఒక్క దెబ్బకి బాత్రూంలో నుంచి బయటకు దూకాడు ఇంద్ర. ఇంద్ర ఎక్స్ప్రెషన్ చూసిన ప్రియకి పిచ్చి నవ్వొస్తూ ఉంటే నైనా అంత గట్టిగా అరవకూడదనే విషయం కూడా గుర్తొచ్చి తను కూడా ఫ్రెష్ అయ్యి గబగబా కిందకి వచ్చింది. వేద్ క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా సెట్ దగ్గరికి స్టార్ట్ అయినప్పుడే డైరెక్టర్ కాల్ చేసి నైన చేసిన రచ్చ గురించి చెప్పడంతో ఇప్పుడు ఇంద్ర దగ్గర ఉందని తెలుసుకొని అందరూ కలిసి ఇంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అందరూ నచ్చ చెప్పి బ్రతిమలాడి బామాలి 2-3 గంటల తర్వాత అందరి బుర్రలు తినేసి ఇంద్ర కూడా వెనకే వస్తాను అని ఒప్పుకోవడంతో ఇండియా బయలుదేరడానికి సిద్ధపడింది నైనా. ఇది ఇంత గొడవ చేస్తున్నా అల్లరి చేస్తున్నా వీళ్ళు ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అని బయట పడకపోయినా తల్ల పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంది నిషి. ఇండియాకి బయలుదేరే ముందు ఇంద్ర మరొకసారి నైనకి సర్జరీ చేసిన డాక్టర్ కార్తీక్కి కాల్ చేసి నైనను ఇండియా తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము అని చెప్పడంతో నో ప్రాబ్లం, నేను ఇండియాలోనే ఉన్నాను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేను అవైలబుల్లో ఉంటాను. ఇంకొకటి ఏంటంటే తనకు గతం అనేది గుర్తుకు రాదు, మ్యాక్సిమం 99% రాదు, బై ఛాన్స్ 1% ఛాన్స్ ఉన్నా అది కూడా కష్టమే. కాకపోతే తనకు యాక్సిడెంటల్గా ఏమైనా తలకు దెబ్బ తగిలితే గతం గుర్తొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు తను ఆ పాస్ని ఇక్కడ లండన్లో లైఫ్ని కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే తను సఫర్ అవుతుంది. దాని గురించి మాత్రం ఆలోచించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. నౌ షీ ఈజ్ ఏ గ్లాస్ డోర్. అండ్ ఇంకొకటి, తను ఎమోషన్స్ ఎప్పుడూ పీక్లోనే ఉంటాయి, అది మీకు తెలిసిందే కాబట్టి ఎప్పుడూ హార్మోన్ ట్యాబ్లెట్స్ మిస్ అవ్వకుండా యూజ్ చేయి అని చెప్పి కట్ చేశాడు. మరి ఇండియాలో అడుగుపెట్టిన నయనకు గతం గుర్తొస్తుందా? నయన ప్రేమను పొందగలుగుతాడా? స్నిగ్ధ పాప ఎదురు పడితే నయన పరిస్థితి ఏమిటి? తనున్న హెల్త్ కండిషన్లో నయన అది తీసుకోగలుగుతుందా? నయనను చూసిన ధరణి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇండియా వెళ్ళిన తర్వాత జరిగే అనుకోని సంఘటనలతో నయనకు గతం గుర్తురానుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.